అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అతడి హృదయం నాతి చరామి. రచయిత కోసూరి ఉమాభారతి గారు. ఇక కథలోకి వెళితే, డోర్బెల్ మోగడంతో మరిగిన పాలగిన్నెపై మూత పెట్టి స్టవ్లార్పి వెళ్ళి తలుపు తీసింది శారద. ఎదురుగా విశ్వనాథ్. నమస్తే అత్తయ్య, చేతులు జోడించాడు చిరునవ్వుతో. హలో డాక్టర్ బాబు, రా కూర్చో. ఈ అత్తయ్యని పలకరించి 6 నెలలయ్యిందని గుర్తొచ్చి ఈ వేళప్పుడు వచ్చావా అడిగిందామె అలక నటిస్తూ. మనమ్మ అనే ఒక పేషెంటుని వీధి చివర్న వాళ్ళింట్లో దింపడానికి ఇటు వచ్చాను. ఇక్కడి వరకు వచ్చి మిమ్మల్ని పలకరించకుండా ఎలా వెళ్తాను అన్నాడు విశ్వనాథ్. పేషెంటుని నీవు ఇంట్లో దింపడమేమిటి అడిగిందామె. మేనల్లుడిని విశ్వం అని, విశ్వంబాబు అని, డాక్టర్ బాబు అని సమయానుసారంగా పిలుచుకుంటుంది శారద. ఈవేళ మనమ్మ అనే హార్ట్ పేషెంట్ని చూశాను. ఆమెని తీసుకొచ్చిన యువతి. పెద్దామకి గుండె దడగా ఉందని చెకప్ అయ్యేలోగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. మనమ్మ ల్యాబ్ పరీక్షలు కన్సల్ట్ అయి క్లినిక్ మూసే సమయానికి కూడా ఆ యువతి రాలేదు. అందుకే అడ్రస్ కనుక్కొని ఆవిడని ఇంట్లో దిగవిడిచి ఇటు వచ్చాను అత్తయ్య, వివరించాడు విశ్వం. వీధి చివర్న ఉండే మనమ్మ ఆమె మనవరాలు కాదు కదా వీళ్ళు. బాధ్యత లేని ఆ అమ్మాయి ఆ పెద్దామని ఇలా ముంచడం మామూలే. పాపం మనమ్మ అంటూ వాపోయింది శారద. ఆమె పేరు సౌందర్య. పేరుకు తగ్గట్టే ఉంది. వివాహిత, లేదంటే చదువు వయసు వివరాలు తెలిస్తే చెప్పండి అత్తయ్య అడిగాడు విశ్వం ఆతృతగా. దాని వివరాలు నీకెందుకు? మందలిస్తావా లేక అందంగా ఉంటే చాలని ప్రేమ సందేశం పంపిస్తావా? సౌందర్య కన్నెపిల్లే, కానీ ఆ టపాకాయ జోలికి వెళ్ళకు బాబు. ఈ చుట్టుపక్కల సౌందర్యకి అభిమానులు ఎక్కువే, శత్రువులు ఎక్కువే. అసలైనా నీ వంటి మంచి బాలుడికి అటువంటి పిల్లతో పనేంటి అడిగింది ఆశ్చర్యంగా. కరెక్ట్గా ఊహించావు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి సంబంధం కుదర్చమంటాను. పెళ్లి పెద్దగా వ్యవహరించి మా పెళ్లి చేయమంటాను. పెళ్ళయ్యాక ఆడపిల్లలు మారిపోతారులే అత్తయ్య. ఇక అంతటి అందగత్తెకి అభిమానులు ఉన్నట్టే అసూయపరులు ఉంటారు. పోతే నా గురించి చెప్పేటప్పుడు త్వరలో కార్డియాలజీ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్తున్నానని, అక్కడే స్థిరపడతానన్న వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయండి అన్నాడు ఉత్సాహంగా. నిర్ఘాంతపోయిన శారద, చూడు విశ్వంబాబు, సౌందర్యకి అహంభావం, అతిశయం, అత్యాశ వంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి. నిలకడలేదు. చదువంటే శ్రద్ధ లేదు. ఫాస్ట్ గర్లు. నీకన్నా వయసులోనూ సౌందర్య 6-7 ఏండ్లు చిన్నదే. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రికి మతిస్థిమితం లేదు. మాకు వాళ్ళు 5 ఏండ్లుగా తెలుసును. మధ్యతరగతి కుటుంబం అన్నదామే. అలా అనకండి అత్తయ్య. నా కోసం గట్టిగా ప్రయత్నించండి. మా అమ్మా నాన్నల సంగతి మీకు తెలుసు. వారు తెచ్చిన సంబంధాలు వద్దంటానని కోపంగా ఉన్నారు. ఎవరినైనా సరే నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే అమెరికా వెళ్ళమని షరతు విధించారు. ఈ అమ్మాయినైతే చేసుకుంటాను. కుదిరితే రేపే మాట్లాడి 2 రోజుల్లో మేము కలిసేలా ఏర్పాటు చేయండి అంటూ లేచి సెలవు తీసుకున్నాడు. విశ్వనాథ్కి శారద స్వయాన మేనత్త. ఆమె అన్న సూర్యం, వదిన రమ్యల ఒక్కగానొక్క బిడ్డ విశ్వనాథు. రమ్య అనారోగ్యం వల్ల ఆ పసివాడిని 10 ఏండ్ల పాటు శారదే పెంచడంతో మేనల్లుడులా కాక సొంత కొడుకులా మెలుగుతాడు విశ్వం. శారద భర్త సుందరం. వారికి ఓ కొడుకు రాజా. సుందరం 25 ఏళ్లుగా హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్లో లైబ్రేరియన్గా పనిచేసి రిటైర్ అవ్వబోతున్నాడు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునే వెసులుబాటు ఉండడంతో కొడుకు రాజా భవిష్యత్తు దృష్ట్యా అమెరికాలో స్థిరపడ్డానికి సిద్ధమవుతున్నారు వారు. ఇక విశ్వనాథ్ నిజంగానే మంచి బాలుడు. చక్కగా చదువుకొని వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు. ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఎన్నడూ తల్లిదండ్రుల మాట జవదాటలేదు. సౌందర్యవతి అయిన భార్యని పొందాలన్నది అతని కల. త్వరలో వివాహం చేసుకుని అమెరికాలో కార్డియాక్ సర్జన్గా ఎదగాలన్నది అతని కోరిక. మనమ్మ సౌందర్యలతో మాట్లాడి విశ్వంకి ఫోన్ చేసింది శారద. మరోమారు హెచ్చరికే అనుకో విశ్వంబాబు, నా దృష్టిలో నీవు సౌందర్య తూర్పు పడమర వంటివారు.
అయినా నీకోసం మాట్లాడాను. ఏ కలనుందో కానీ నిన్ను కలిసేందుకు సుముఖత చూపింది. సాయంత్రం అమ్మ వాళ్ళని తీసుకొనిరా, వాళ్ళని కలుద్దాము అంది. నువ్వు గ్రేట్ అత్తయ్య, నీవు చెప్పేది అర్థమైంది. నేననేదేమిటంటే మా పెళ్ళయ్యాక మేము కూడా అమెరికాలోనే స్థిరపడతాము కదా, అప్పుడు సౌందర్యని మనకి కావలసినట్టుగా మలచుకుందాంలే శారదమ్మ అన్నాడు ఉత్సాహంగా విశ్వం. మర్చిపోయాను విశ్వం, నీవు వెళ్ళేది హ్యూస్టన్లోని బేలార్ మెడికల్ స్కూల్కే కదూ. మా ఆడబిడ్డ కొడుకు రమణ కొన్నేళ్లుగా హ్యూస్టన్లో ఉన్నాడు. అక్కడ వాతావరణం మెరుగ్గా ఉంటుందట కదా, అందుకే మేము కూడా హ్యూస్టన్లోనే సెటిల్ అవుతామట. మరో 2 నెలల్లో మా ప్రయాణమట. మీ పెళ్ళి కుదిరితే తిరుపతిలోనే జరగాలి. మరి మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటాను అంది శారద. నిశ్చితార్థం హైదరాబాద్లో, వివాహం తిరుపతిలో దగ్గరుండి జరిపించాకే శారద సుందరంలు కొడుకుతో అమెరికాకి పయనమయ్యారు. ముందు కొన్నాళ్ళు బంధువైన రమణ ఇంట ఉంటామని విశ్వంకి సమాచారం ఇచ్చారు. విశ్వం కూడా తమ అమెరికా ప్రయాణం ఏర్పాట్లు ముమ్మరం చేశాడు. ఆశించినట్టుగానే 4 నెలల తేడాతో అందరూ అమెరికా చేరారు. ముందుగా శారదా కుటుంబం, వెనువెంటనే విశ్వం సౌందర్యలు హ్యూస్టన్ నగరం చేరారు. జెనెటిక్స్ రీసెర్చ్ చేసేందుకు శారదా కొడుకు రాజాకి, కార్డియాలజీ ట్రైనింగ్ దృష్ట్యా విశ్వంకి వీలుగా ఉండేలా బేలార్ మెడికల్ సెంటర్ సమీపంలోనే ఇరు కుటుంబాలు నివాసం ఏర్పరచుకున్నారు. మధ్యాహ్నం బ్రేక్లో తరచూ మేనత్త, మామయ్యల వద్దకు వచ్చి వెళ్తుంటాడు విశ్వం. సమయం దొరకడంతో ఆ రోజు కాస్త ముందుగానే అత్తయ్య ఇంటికి వెళ్ళాడు. ఆకలి దంచేస్తుంది అత్తయ్య అన్నాడు విశ్వం. అన్నీ బల్ల మీదే ఉన్నాయి, వేడిగా ఉన్నాయి, వచ్చి తిను, మామయ్య ఇప్పుడే తిని వాకింగ్కి వెళ్ళారు అంటూ విశ్వంకి ప్లేట్ అమర్చి ఉప్మా వడ్డించింది శారద. గడిచిన 6 నెలల్లో ఎక్కడి వాళ్ళం ఎక్కడికి వచ్చామయ్యా విశ్వం, అమెరికా దేశం మరో ప్రపంచంలా ఉంది నాకు అంటూ కప్పులోకి కాఫీ వడబోసింది. ఈ రోజు నుండి పని అయ్యాక 4 గంటల పాటు పక్కనే ఉన్న ఓ కార్డియాలజీ క్లినిక్లో సహాయకారిగా పని ఒప్పుకున్నాను అన్నాడు టిఫిన్ కానిచ్చి కాఫీ సేవిస్తూ విశ్వం. డబ్బు చాలడం లేదంటూ 3వ ఉద్యోగమా? నిజానికి నీ అమెరికా కళ, అందమైన భార్య కావాలన్న కళ రెండూ నెరవేరినా 1కి 3 ఉద్యోగాలు చేస్తూ ఏమి సుఖపడుతున్నావు? వంట రాని భార్య, తీరిక లేని బతుకు, ఏదో ఒక సమయానికి వచ్చి నేను పెట్టింది తిని తిరిగేస్తున్నావు. పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చేలోగా ఫ్యాషన్ షోలంటూ నీ భార్య నిన్ను పట్టించుకోకుండా తిరిగేదని గొడవలు. ఇక్కడికి వచ్చాక దుబారా ఖర్చే కాకుండా కొత్త కాపురమన్న ధ్యాస లేకుండా తన పెద్దమ్మ కొడుకు రఘుని ఇంట్లో తిష్టవేయనిచ్చింది సౌందర్య. నీవా నోరు మెదపవు, ఇదంతా నాకే మింగుడు పట్టం లేదు. ఇక మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఎంత బాధ, ఆవేశంతో ఉడికిపోయింది శారద. విశ్వం తలెత్తి మేనత్త వంక చూశాడు. అలా కుమిలిపోకత్తయ్యా, అంతా నా తలరాత. అయినా ఉద్యోగాలు చేయడం నాకు కష్టంగా లేదులేండి. సౌందర్య మనసు కుదుటపడి అమెరికా జీవనాన్ని అర్థం చేసుకొని మానసికంగా ఎదిగితే చాలు, అంతా సర్దుకుంటుంది. కానీ ఆమె చుట్టం గురించే ఏమి చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మనసు బాగోవడం లేదు అత్తయ్య వాపోయాడు విశ్వం. సరే ఆలోచిద్దాం, నీకు కాస్త ఉప్మా, చోలే బాక్సులో పెట్టిస్తాను, రాత్రిలోగా తినేస్ అంటూ వంటింట్లోకి వెళ్ళింది శారద. అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరడంతో శబ్దం చేయకుండా తాళం తీసుకొని లోనికి వెళ్ళిన విశ్వంకి ఇంట్లో సౌందర్య కానీ ఆమె అన్నయ్య రఘు కానీ లేరని అర్థమయ్యింది. అతనికి కోపం, భయం ఒక్కసారిగా వచ్చేసాయి. రకరకాల ఆలోచనలతో కూలబడిపోయాడు. మరో 5 నిమిషాలకి సౌందర్య నుండి ఫోన్. విశ్వ, వచ్చి మమ్మల్ని మూవీ థియేటర్స్ నుండి పికప్ చేయి, త్వరగా వచ్చి పక్కింటి పీటర్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశాడులే అనేసి ప్రశ్నలకి తావివ్వకుండా ఫోన్ పెట్టేసింది. విశ్వంకి కోపం తారాస్థాయికి చేరింది. వాళ్ళని పికప్ చేసుకుని దారంతా వాళ్ళ కబుర్లు వింటూ మౌనంగా ఉండిపోయాడు విశ్వం. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎలాగూ లేట్ అయ్యింది, ఇద్దరూ అలా కూర్చోండి, మాట్లాడాలి అన్నాడు వారితో. అవును, నేను చెప్పాలి, క్రెడిట్ కార్డ్ పనిచేయడం లేదు, వెంటనే దాని విషయం చూడు విశ్వ,
నీవు ఎలాగూ శని ఆదివారాలు రెస్టారెంట్లో పనిచేస్తావుగా. మేము గాల్వెస్టన్ వెళ్ళి మూడీ గార్డెన్స్ కూడా చూసి వద్దామని ప్లాన్. ఊపిరాడకుండా చెప్పుకుంటూ పోయింది సౌందర్య. కొంచెం ఆపుతావా? ఇప్పుడే వర్క్ నుండి వచ్చాను. ఏమైనా ఉందా తినడానికి అడిగాడు విశ్వం. అంటే ఏమీ చేయలేదు, పిజ్జా తెప్పించి తినేశాము. మొన్న చేయి కాలింది కదా అంది తడబడిన సౌందర్య. నేను ఇవాళే మరో ఉద్యోగం మొదలెట్టాను. వచ్చేటప్పటికి రోజు ఇలాగే అర్ధరాత్రి అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఇప్పుడప్పుడే సెట్ అవ్వదు, 2 వారాలు పడుతుంది అనేసి రఘు వంక చూశాడు విశ్వం. చూడు రఘు, మేముండేది బేలార్ కాలేజీ, వారి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్సు. ఓక్లహోమ్లో మీ చుట్టాలు స్నేహితులు ఉన్నారని చెప్పావుగా. జాబ్ వచ్చే వరకు ఏమనుకోకుండా అక్కడే సర్దుకోండి. మేము సెటిల్ అయ్యాక వచ్చి కొన్నాళ్ళు ఉండవచ్చు. గ్లాసుడు నీళ్లు తీసుకొని లోనికి వెళ్ళిపోయాడు విశ్వం. ఆ సంఘటన జరిగిన 3 రోజులకి మేనత్తని కలిసినప్పుడు జరిగిన విషయమంతా వివరించాడు విశ్వం. అయితే ఇంత జరిగిందా? నేను ఊహించలేదు విశ్వం. నోరు మెదపడి నీవు అలా కటువుగా మాట్లాడడం సౌందర్యకి రఘుకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించిందన్నమాట. రఘు అన్నయ్య అనబడే శనిగాడు పరారైపోయాడు, కానీ నీ భార్య నీతో మాటా పలుకు లేకుండా ఉందన్నమాట. ఏమిటో నీ అవస్థ చూస్తే బాధగా ఉంది, నీ ముఖం చూస్తే నీరసంగా ఉంది. శనివారం కదా, కాస్త పులిహోర దద్దోజనం తిని వెళ్ళు అని వంటింట్లోకి నడిచింది శారద. ఎలాగైనా సౌందర్యని నా వైపు తిప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నా. అందుకు మీ అవసరం ఉంటే చెబుతాను అత్తయ్యా అంటూ చేతులు కడుక్కొని మేనత్త వెనుకే వంటింట్లోకి నడిచాడు విశ్వం. వారం రోజులుగా సోఫా బెడ్పై పడుకోవడంతో ఇబ్బంది పడుతూ తలనొప్పితో లేచి పనికి వెళ్తున్నాడు విశ్వం. కానీ ఎలాగైనా సౌందర్యని ప్రసన్నం చేసుకోవాలన్న తలంపుతో ఆదివారం సెలవు పెట్టాడు. పొద్దుటే స్నాన పానాదులు ముగించుకొని ఉప్మా చేశాడు. ట్రేలో కాఫీ టిఫిన్లతో బెడ్రూమ్లోకి వెళ్ళి పడక మీద కూర్చున్నాడు. ప్రేమగా భార్య వంటిపై చేయి వేసి మార్దవంగా, శౌర్య బంగారం కదూ, లేచి నీకోసమే చేసిన ఉప్మా తిని తేనెతో కలిపిన కాఫీ తాగు అన్నాడు. ఏ కలనుందో మౌనంగా లేచి కాఫీ తాగి ఉప్మా తిన్నది సౌందర్య. విశ్వం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చూడు శౌర్య, నా ట్రైనింగ్ అయ్యాక 3 ఏళ్లలో సర్జన్గా ప్రాక్టీస్ మొదలు పెడితే మంచి ఏరియాలో పెద్ద ఇల్లు, నీకు వేరే కారు, కావలసినంత డబ్బు హోదా అన్నీ అమరుతాయి. ఇప్పుడైనా నేను మరో 2 జాబ్స్ చేస్తున్నది నీకోసమే కదా. ఇంత అందమైన భార్యతో కావలసినంత సమయం గడపలేకపోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ భార్య భావాలని అంచనా వేయాలని ఆమె వైపు చూశాడు. కనీసం మౌనంగా అన్నీ వింటుందని సంతోషించాడు. ఈలోగా కాలక్షేపానికి భరతనాట్యం లేదా వీణ, నీ ఇష్టం ఏదైనా నేర్చుకో. ఈ 2-3 ఏళ్లలో మనకి ఓ బిడ్డ కూడా పుడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు. ఎప్పుడైనా అంతా నీ ఇష్ట ప్రకారమే. ఏమంటావు అంటూ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. తాచుపాములా లేచి దూరంగా జరిగిందామే. నా కజిన్ బ్రదర్ ఎదుట నా పరువు తీశావు. అమెరికాలో డాక్టర్ భార్యలా ఉందా నా బతుకు? అన్నింటికీ అడుక్కు తినడమే అవుతుంది. ఒక సరదా లేదు, సంతోషం లేదు. నీ మొహానికి నేను ఒక బిడ్డని కనివ్వాలా? ఏమనుకుంటున్నావు నీవసలు? 25 ఏళ్ళు కూడా నిండని నేను నా అందాన్ని ఒంటిని పాడు చేసుకుంటానా? ఆవేశంతో రగిలిపోతున్న ఆమెని చూసి హడలిపోయాడు విశ్వం. హిస్టీరియాలా అనిపించి ఆమెని పదవి పట్టుకున్నాడు. ఒక్కసారిగా విదిలించింది. విశ్వ, నేను బ్యూటీ పేజెంట్కి ప్రిపేర్ అవుతున్నా. నాకు చాలా అవసరాలు ఉంటాయి. నా జోలికి రాకుండా నన్ను సపోర్టు చేస్తానంటేనే ఉంటా, లేదా నేను కూడా ఓక్లహోమాలోని మా చిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతాను. నా దారికి మాత్రం అడ్డుపడకు డియర్. అతన్ని తోసుకొని టవల్ అందుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది సౌందర్య. హతాశుడై కుప్పకూరాడు విశ్వం. ఆ తర్వాత 6 నెలల్లో సౌందర్య హ్యూస్టన్లోని ఇండో అమెరికన్ అందాల పోటీలో గెలుపొందింది. అయితే రాష్ట్ర పరిధిలోని అందాల పోటీలో టాలెంట్ విభాగంలో ఓటమి పాలయ్యింది. అప్పటి నుండి తన సమయాన్ని ఫోన్ల మీద, టీవీ వీక్షించడంలోనూ గడిపేస్తుంది. ముక్తసరి జవాబులు తప్ప భర్తతో ఎటువంటి పొత్తు పెట్టుకోకుండా నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్లుగా ఇష్టానుసారంగా బతికేస్తుంది. దాంతో పరిష్కారం తోచని సమస్యలతో, సఖ్యత లేని భార్యతో నిరాశగా మనుగడ సాగిస్తున్నాడు విశ్వం.
భార్యాభర్తల్లా కొనసాగడం వల్ల ఇద్దరూ నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు. విడిపోతేనే ఎవరి జీవితాలని వారు చక్కబరుచుకునే అవకాశం ఉంది అని శారద హితవు పలికినప్పుడల్లా సహనంతో సాధించుకుంటాను అత్తయ్య, భరించువాడే భర్త అంటారు కదా, వివాహ సమయంలో చేసిన బాసలకి విలువ ఉండాలి కదా, సౌందర్యకి సమయం ఇచ్చి చూడాలి అంటాడు విశ్వం. మరో 4 వారాలకి ఓ అర్ధరాత్రి ఉత్తరం రాసిపెట్టి గడప దాటింది సౌందర్య. అందాల పోటీలో తాను ఓటమి పాలవడం కృంగదీసిందని, కొంతకాలం ఓక్లహోమాలోని తన చిన్నమ్మమ్మ గారింటికి వెళ్తున్నానని, తనకిష్టమైనప్పుడే తిరిగి వస్తానని, ఈలోగా తనని విసిగించవద్దని రాసింది. తన క్రెడిట్ కార్డ్ అకౌంటులో మాత్రం సరిపడా డబ్బు ఉంచమని సవినయంగా భర్తని కోరడం ఆమె సందేశానికి కొసమెరుపు అనవచ్చు. విశ్వం నుండి విషయం తెలుసుకున్న శారద అసహనానికి లోనయ్యింది. సౌందర్య బరితెగింపుకి నీవిచ్చిన అలుసే కారణం. నీవసలు ఈమెతో వైవాహిక జీవనాన్ని నిజంగా కోరుకుంటున్నట్లయితే ఇప్పుడైనా నా మాట విను. కొన్నాళ్లకైనా నీ జీవితం సరైన బాటన నడిచే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది. ఈలోగా వాళ్ళ ఓక్లహోమా చుట్టాల విషయం కూడా కనుక్కుంటాను, సరేనా అన్న శారద మాట వినక తప్పలేదు విశ్వంకి. ఓక్లహోమాలో సౌందర్య తల్లి తరపు బంధువులు ఉన్నారని ఖరారయ్యాక హైదరాబాదులోని ఆమె అమ్మమ్మ మనమ్మతోనూ మాట్లాడి విశ్వం సౌందర్యల కాపురం గురించి చెప్పింది శారద. మనమ్మతో జరిగిన సంభాషణల ద్వారా 40 ఏళ్లకే సౌందర్య తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయినప్పుడు సౌందర్యకి 13 ఏళ్ళు. తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడవడంతో ఆ అమ్మాయి వృద్ధులైన అమ్మమ్మ తాతయ్యల ప్రాపకంలో పెరిగిందని తెలిసింది. అదంతా విన్న విశ్వం మనసులో సౌందర్య పట్ల కొత్తగా జాలి కూడా ఏర్పడింది. ఏది ఏమైనా ఓ ఏడాది పాటు మాత్రమే సౌందర్యకి ఆర్థిక సాయం కొనసాగించాలన్న శారద సూచనని తోసిపుచ్చలేదు. తమ వివాహ బంధం నిలవాలంటే సౌందర్య తిరిగి కాపురానికి రావాల్సిందే అన్న ఆమె మాటలలోని నిజాన్ని కూడా గ్రహించాడు. ప్రవర్తన మార్చుకొని సౌందర్య త్వరలో తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురు చూడసాగాడు. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీలైనంత త్వరగా వచ్చేయమంటూ భార్యకి సందేశం పంపుతాడు విశ్వనాథ్. ఏడాదిలోగా కాపురానికి రాకుంటే పెద్దవాళ్ళ ఆదేశాలను అనుసరించి ఆర్థిక పంపిణీ నిలిపివేస్తానని కూడా తెలియజేశాడు. నెలలు గడిచినా గడువులోగా సౌందర్య రాకపోవడంతో అన్నట్టుగానే చేశాడు కూడా. వెంటనే సౌందర్య ఫోన్ చేసి నా జీవనానికి డబ్బు అవసరం కదా, డబ్బు అందలేదే అని అడిగింది. నీకు మరి భర్త సంసారం అవసరం లేదా? అర్థం లేకుండా ఎంతకాలం ఇలా నన్నొదిలి ఉంటావు? వెంటనే వచ్చేయి సౌందర్య అన్నాడు విశ్వం. టక్కున ఫోన్ పెట్టేసింది. అలా మళ్ళీ మరో ఏడాది పాటు సౌందర్య ఎన్ని మార్లు ఫోన్ చేసినా విశ్వం జవాబులో మార్పు లేదు. 1 కాదు 2.5 ఏళ్లు గడవడంతో విశ్వంకి తెలియజేశాకే ఓ డివోర్స్ లాయర్ని సంప్రదించి శారద రంగంలోకి దిగింది. సౌందర్యకి ఫోన్ చేసి చూడమ్మా, 2 ఏళ్లుగా కారణమే చెప్పకుండా భర్త నుండి దూరంగా ఉన్నావు. ఏ హక్కుతో డబ్బు పంపమని అడుగుతున్నావో తెలియడం లేదు. నీవిక రాకపోతే మా విశ్వం మళ్ళీ వివాహం చేసుకుంటాడు. వారం రోజుల్లో నీ వస్తేనే విశ్వం భార్యగా హక్కు నిలుస్తుంది అని తేల్చేసింది. మాసాలు గడుస్తున్న సౌందర్య రానూ లేదు, ఆమె నుండి కబురు లేదు. ఆమె గురించిన ఆలోచనలని పక్కకు నెట్టి తన పనిలో నిమగ్నమయ్యాడు విశ్వం. స్నేహితులు కొలీగ్స్తో కలిసిమెలిసి సమయం గడపసాగాడు. యుక్తి నైపుణ్యాలు గల యువ థోరాసిక్ సర్జన్గా గుర్తింపు పొందాడు. అతనికి జూనియర్ డాక్టర్ మెలిస్సా ఓ పోలాండ్ యువతి. విశ్వం పట్ల ఇష్టంగా మెలగసాగింది. శారద సుందరంలు కూడా మెలిస్సాతో విశ్వం సాన్నిహిత్యాన్ని ఆమోదించారు. విశ్వం గతంలోని విషయాలని తెలుసుకొని సహృదయంతో అర్థం చేసుకుంది మెలిస్సా. సౌందర్య నుండి న్యాయపరంగా విడిపోవాలని భావిస్తేనే లాయర్ని కలవమని మెలిస్సా కూడా ప్రోత్సహించింది. సౌందర్య ఆంతర్యమేమిటో కనుక్కొని తర్వాత నిర్ణయం తీసుకుంటానన్న ఉద్దేశంతో ఉన్నాడు విశ్వం మెలిస్సాలు తమ ట్రైనింగ్ ముగించుకొని బేలార్ కార్డియాలజీ విభాగంలోనే పనిచేయాలని నిశ్చయించుకున్నారు. శారద సుందరంల ఆశీర్వాదాలతోనే ముందుగా నూతన గృహప్రవేశం కూడా చేశారు. సెలవు దినం అవడంతో తమ నూతన గృహంలో పొద్దుటే బాల్కనీలో కూర్చొని కాఫీ సేవిస్తున్నారు విశ్వం మెలిస్సా. అర్జెంటుగా రమ్మని శారద ఫోన్ చేయడంతో ఆగ మేఘాల మీద ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎదురుగా సోఫాలో
ఆదుర్దాగా కూర్చొని ఉన్న వారిని ఉద్దేశించి, నిన్న అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన సౌందర్యని గుర్తుపట్టను కూడా కష్టమైంది విశ్వం. స్పానిష్ నేర్చుకొని ఇన్నాళ్ళు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తన పిన్నమ్మ ఇంట్లోనే పేయింగ్ గెస్టుగా ఉందట. తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఉందట. అంతే విస్తృతంగా ట్రీట్మెంట్ చేశాక కానీ ఏ విషయం చెప్పలేమన్నారట నిపుణులు. ఇక్కడ ఎండి ఆండర్సన్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రయోగాత్మక వైద్యానికి నమోదయ్యేందుకు నీ సాయం కోరడానికి వచ్చింది. నీకు గుర్తుందో లేదో, ఆ జబ్బుతోనే వాళ్ళమ్మ పోయింది. ఆ మాయదారి జబ్బు వల్లనేమో సౌందర్య చాలా పాడైపోయింది. నాలోనూ ఆమె పట్ల జాలి కలుగుతోంది. నీతో ఒంటరిగా మాట్లాడుతుందట ఏకబిగిన చెప్పింది శారద. సౌందర్యని కలిసేందుకు ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళగానే ఎదురుపడ్డ స్త్రీని చూసి నిర్ఘాంతపోయాడు విశ్వం. రంగు రూపు కోల్పోయిన సౌందర్యని చూశాడు. కన్నీళ్లతో అతని ఎదుట మోకరిల్లిందామె. నన్ను క్షమించు విశ్వ, నీతో పెళ్లికి ముందే డేవిడ్ అనే రేడియో జాకీని ప్రేమించాను. నా డేవిడ్కి అమెరికా జీవితం ఓ కళ. మంచి చెడులు తప్పొప్పులకి ఏనాడు విలువనివ్వని దాన్ని. నీతో వివాహాన్ని నా డేవిడ్ కళ తీర్చే ఏకైక మార్గంగా భావించి నిన్ను పెళ్లాడి నీకు నరకం చూపించాను. నేనసలు క్షమార్హురాలను కాను ఏడుస్తూ సొమ్మసిల్లింది. దేవునిపై భారం వేసి సౌందర్యకి అత్యుత్తమ వైద్యం చేయించి క్యాన్సర్ వ్యాధిని అధిగమించగలను అన్న ఆశని ఆమెలో నింపాడు విశ్వం. 5 ఏళ్ల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ నిపుణుల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేశాడు. పరస్పర అవగాహనతో భార్య నుండి విడాకులు పొంది ఆమె ప్రేమించిన డేవిడ్ని అమెరికాకి రప్పించి సౌందర్య డేవిడ్ల వివాహం జరిపించాడు. సౌందర్యని క్యాన్సర్కి సంబంధించిన రంగంలోనే సాంకేతిక విభాగంలో ట్రైనింగ్కి కుదిర్చాడు. విశ్వంతో సహజీవనం సాగిస్తున్న మెలిస్సా కూడా సుముఖత చూపడంతో ఆమెని భార్యగా స్వీకరించే సన్నాహాల్లో ఉన్నాడు. వివాహానికి ముందుగానే తల్లిదండ్రుల్ని తమ వద్దకి రప్పిస్తున్న విశ్వంతో, నీ తల్లిదండ్రులు నీ ఎదుగుదలని చూసి నీ సంతోషాల్లో పాలు పంచుకునే సమయం నీ వివాహ వేడుకతో మొదలవుతుంది అంటూ అభినందించింది శారద. వివాహానంతరం తన ఆశీస్సులు అందిస్తూ పెళ్లినాటి ప్రమాణాలని, పవిత్రమైన నాతిచరామి మంత్రాలని అంతే నిబద్ధతతో స్వీకరించి తనని బాధించి విడనాడిపోయిన ఓ భార్య జీవితాన్ని బాగు చేసే అంత ఔన్నత్యం మన విశ్వనాథులో ఉందన్నయ్యా. అటువంటి కొడుకుని కన్నందుకు మీరు, పెంచినందుకు నేను గర్వపడాలి. విశ్వం వంటి భర్తను పొందడం కూడా మెలిస్సా అదృష్టమే అంటూ అక్షింతలు వేసి మనసారా వధూవరులని ఆశీర్వదించింది శారద. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.